వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరు ఏపీఎస్ ఆర్టీసీ డిపోకు మంజూరైన 2 ఆర్టీసీ బస్సులను ఎమ్మిగనూరు శాసనసభ్యులు డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ఆర్టీసీ బస్సును స్వయంగా నడిపి కార్యకర్తలకు, ఆర్టీసీ ఉద్యోగులకు అబ్బురపరిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అతి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేయనుందని తెలిపారు. తన తండ్రి బివి మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుండి ఆర్టీసీ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. తన హయాంలో కూడా ఆర్టీసీ అభివృద్ధికి తోడ్పాటు అందించానన్నారు. తన వంతు కృషి చేశానన్నారు. ఆయన మాటల్లో మీరే వినండి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిరంతరం తాజా అప్డేట్స్ కొరకు చూస్తూనే ఉండండి జీజీఎల్ న్యూస్. నుంచి ఎమ్మెల్యేగా చేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నందుకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయంటే ఈరోజు ఆర్టీసీ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మా బస్ స్టాండ్లో నిలబడినటువంటి ఈ 2 కొత్త బస్సులు చూస్తే మీకు అర్థమవుతోంది. అభివృద్ధి అనేది అన్ని రంగాల్లో ఒక సాగునీటి రంగమే కాదు, త్రాగునీటి రంగమే కాదు, అదేవిధంగా ఆర్టీసీ బస్సుల విషయంలో దగ్గర నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి చోట పరుగులు ఎత్తించడం జరుగుతుంది. ఈరోజు 2 బస్సులు చూస్తున్నాం వెనకాల, ఒకటి శ్రీశైలంకు, ఒకటి బెంగళూరు. మరి ఇక్కడ బస్సులు 5 సంవత్సరాల్లో కొత్త బస్సు కాదు కదా, కొత్త టైర్ కూడా తెచ్చిన ప్రభుత్వం కాదు గతంలో. ఈ బస్ స్టాండ్ లో నిలబట్టి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు గుర్తొస్తాం. అభివృద్ధి అంటే తెలుగుదేశం హయాంలో తప్ప ఎక్కడ కూడా కనీసం ఒక పిడికెడు మందు కానీ, ఒక డిపో కానీ, ఒక బస్ స్టాండ్ కానీ, కనీసం ఈ బస్ స్టాండ్ ఒక కుర్చీ కూడా ఇచ్చిన దిక్కు దాఖలాలు లేదు. మళ్ళీ చెప్తున్నాం, ఈరోజు కొన్ని డిమాండ్స్ ఇచ్చారు. ఇక్కడికి ఇచ్చినప్పుడు మొన్ననే నేను ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. ఇక్కడ ఒక శుభవార్త ఏమంటే, మీరు అడిగిన దాంట్లో 4 అంశాల్లో ఒకటి, నేను నేషనల్ హైవే మనకు బళ్ళారి టు కోడుమూరు, కోడుమూరు టు అంటే ఎమ్మిగనూరు టు కర్నూలు, NH టు NH అనేది ఇవ్వాలనేది ఒక ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ రోడ్ ఏదైతే ఉందో మన ఎమ్మిగనూరు నుంచి కర్నూలు పోయేటువంటి అద్భుతమైన రోడ్డు మనకు రాబోతా ఉంది. అంతలోపలే మళ్ళీ RMB నుంచి కూడా ఆ నిధులను కేటాయించి మీకు గుర్తుండే ఉంటుంది, 2014లో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్డు తప్పది, మళ్ళీ మన ప్రభుత్వం చేసిన రోడ్డు తప్ప ఈ రోజు వరకు కనీసం ప్యాచ్లు కానీ గుంతలు కూడా సక్రమంగా పూర్తి చేయడానికి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు నేను కూడా గత 90 రోజులుగా నేను గెలిచినప్పటి నుంచి నేను రోడ్డు మీద తిరుగుతున్నప్పుడంతా నేను చూస్తున్నా ప్రతి గుంతని. వర్షాలు కంటిన్యూగా అవుతున్నాయి. వర్షం తగ్గిన తర్వాత వెంటనే దాన్ని ఒక లెవెల్గా. Please like, share and subscribe to our channel and hit the bell icon. And మరిన్ని తాజా వార్తల కొరకు చూస్తూనే ఉండండి గోనిగండ న్యూస్.